బొక్కల కంపెనీని వెంటనే తొలగించాలని అప్పిరెడ్డిపల్లి గ్రామం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 150 మంది రైతుల సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొక్కల కంపెనీ వల్ల చుట్టూ ఉన్న 10 గ్రామాల ప్రజలు దుర్వాసన భరించలేకపోతున్నారని, రోగాలు పాలవుతున్నారని తెలిపారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కూడా ఫిర్యాదు చేశామని, అయినా కూడా చర్యలు తీసుకోలేదన్నారు. పొల్యూషన్ బోర్డు కూడా పూర్తిగా విచారించకుండానే, స్థానికులతో మాట్లాడకుండానే పొల్యూషన్కు అనుమతించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రో ఫీడ్ పేరుతో పొంది ఈరోజు ఆయన కలేబారాలు కానీ చికెన్ వేస్టేజ్ కానీ తీసుకొచ్చి దుర్వాసన తీయడం జరుగుతుంది. ఆ కలేబారాలతో వారు ఆయిల్ పౌడర్ తీసి అదే ఆయిల్ పౌడర్ మనం వంటలకు పోతున్నాయి. కాబట్టి ఇలాంటి చికెన్ వేస్టేజ్ కంపెనీని వెంటనే మూసేయాలని చెప్పి మా రైతుల డిమాండ్. చికెన్ వేస్టేజ్ దుర్వాసనతో తట్టుకోలేక ఆ చుట్టుపక్కల రైతులు పొలాలు పంట పండించుకోవడం లేరు, కూలీలు కూడా రావడం జరుగుతలేదు. డైరీ ఫామ్ మీద వాళ్ళు ఆ ఒక్కొక్క చికెన్ వేస్టేజ్తో ఆ స్మెల్తో ఈగలు ఎక్కువ వచ్చి చుట్టుపక్కల డైరీ మీద చిన్నకారు రైతులు ఉన్నారు. ఆ డైరీ ఆవుల మీద ఒక్కొక్క ఆవు మీద 5-5 కిలోల ఈగలు వాళ్తున్నాయి. ఆ ఈగలతో ఎన్నో రోగాలు వస్తున్నాయి. దాదాపు ఒక్కొక్క జీపీలో 7-7 మంది ఆ దుర్వాసనతో హాస్పిటల్లో పాలై ఈరోజు లక్షలు వాళ్ళ పెట్టుకునే స్తోమత లేక ఈరోజు హాస్పిటల్లో పాలై వాళ్ళు ఇలా కోలుకోలేని స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఈ మీడియా మిత్రులకు అందరికీ మా విజ్ఞప్తి, మీరే మాకు దేవుళ్ళు అని చెప్పి న్యాయం చేయాలని చెప్పి మేము ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఐఎంఆర్ ఆగ్రో